హలో ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ క్యాబేజీ వండుతుంది. నేను మీకు క్యాబేజీ ఎలా వండాలో చూపిస్తాను. మీరు కూడా ఇలా వండుకున్నారంటే క్యాబేజీ ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. ఈరోజు ఏం కర్రీ చేస్తున్నావు? క్యాబేజీ కూర. ఓకే, ఎలా చేస్తానో చూపిస్తా. ఓకే, నేను ఎలా చేస్తానో చూడండి అనుకున్నాం. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి మీరు కూడా. దానికి ఏమేం కావాలి? ఇంకో ఫస్ట్ ఇది కట్ చేసి ఉప్పు వేసి ఉడకబెడతా. ఓకే ఓకే, చూస్తాం కదా మేము. తర్వాత కావాల్సినవి కట్ చేసి పెట్టి చూపిస్తా. ఓకే, ఓకే, ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసుకొని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెడతా. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కానీ ఉడికితే చాలా తగ్గిపోతాయి. ఓకే, ఈ పొయ్యి మీద పెట్టి అది ఉడుకుతాయి. ఆ లోపు నేను ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిరకాయలు అవన్నీ కట్ చేసుకుంటా. ఉడికిపోయింది. కొంచెం వాటర్ వచ్చినాయి, ఆ వాటర్ వంపేయాలి. వంపేస్తా. ఓకే, ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు గిన్నె పెట్టుకొని మనం కర్రీ చేద్దాం. ఇలా క్యాబేజీ నుండి వాటర్ అన్ని కొన్ని వాటర్ వచ్చేసినాయి, వంపేస్తున్నా. ఈ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా వండుతారు. ఇది ఒక డిఫరెంట్ అయిన స్మెల్ వస్తుంది కాబట్టి అందుకోసమే ఉడకబెట్టి ఆరబెట్టి వండితే మంచిగుంటుంది. ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకుంటుంది మమ్మీ. ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే క్యాబేజీ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఏ స్మెల్ లేకుండా కర్రీ బాగుండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేస్తున్నా. ఓకే, అన్న ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుంటున్నాం ఫస్ట్. మమ్మీ అన్నం ముందుగా కట్ చేసి పెట్టుకుంది. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే కోడిగుడ్డు క్యాబేజ్ కర్రీకి చాలా బాగా వస్తుంది. దానికోసం చూడండి ఇలాగా. మీరు కూడా మన కరివేపాకు అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే తీయడానికి ఉండకుండా పిల్లలందరూ బాగా తింటారు అనమాట. సో మీరు కూడా చేసేటప్పుడు ఇదే విధంగా కరివేపాకును వేసుకోండి, చిన్నగా కట్ చేసి. తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుని 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటే కర్రీకి బాగా వస్తుంది. చూడండి, ఇలా వేసుకొని కర్రీ అనేది చేయాలి. నెక్స్ట్ మనకు ఆనియన్స్ మగ్గుతుండగానే టమాటాలు కూడా వేసుకుందాం. ఇలాగా ఇప్పుడు అన్నీ ఒక్కసారి బాగా కలుపుకున్నాం అంటే కర్రీ అనేది మంచిగా అవుతుంది. చూడండి ఇలాగా. ఈ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. ఈ క్యాబేజీని ఉడకబెడతారు, కొంతమంది ఉడకబెట్టారు, అట్లే వండుతారు. ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఉప్పు వేసి ఉడకబెట్టి మంచిగా నీళ్ళు వేసి వండితే చాలా బాగా దాని టేస్ట్ మంచిగా వస్తుంది. అందుకోసమే మేము ఉడకబెట్టి ఆరబెట్టిన. ఫ్రెండ్స్, మీరు కూడా క్యాబేజ్ కర్రీ అంటే స్మెల్ వస్తుంది తినకుండా ఉండకండి, చాలా బాగా వస్తుంది. చాలా మంది అట్లా స్మెల్ వస్తుంది, అది ఎక్కువ ఇష్టపడి తినరు. ఇట్లా వండి చూస్తే చాలా బాగుంటది, హెల్త్ పరంగా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకొని ఇది క్యాన్సర్ లాంటి రోగాలను కూడా రాకుండా చేస్తుంది. క్యాబేజీ తింటే చాలా మంచిది. కావాలంటే మీరు తెలుసుకొని చూడండి ఇది ఎన్ని విధాలుగా మంచిదో. మీరు ఒక 15 డేస్కి ఒకసారి తినడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కటి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో మనకు ఆనియన్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం మొత్తం ఇలాగా. ఆల్రెడీ ఉడికిపోయినాయి చూడండి, చూస్తున్నారు కదా ఎలా ఉడికాయో. మీరు కూడా అదేవిధంగా ఉడికించుకున్నట్టయితే బాగా వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి అంటే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి వేసుకుంటే కర్రీ అనేది కొంచెం బాగా మంచి టేస్ట్ ఉంటుంది.
అందుకోసం మీకు ప్రతిసారి చూపిస్తాం కదా అల్లం వెల్లుల్లి, మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ బాగా మగ్గిపోయిన తర్వాత మమ్మీ గుడ్లు కొట్టుకుంటుంది, ఇందులోనే మనం గుడ్లు కొట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన కర్రీకి మీకు ఎంత వీలైతే అన్ని గుడ్లు కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మా అమ్మకి ఇప్పుడు ఒక 2 కొడుతుంది అలాగా. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. క్యాబేజీ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది చూడండి. చూస్తున్నట్టయితే నేను చెప్పినట్టు మీరు చేసుకోండి, క్యాబేజీ ఎగ్ కర్రీ చాలా బాగా వస్తుంది. క్యాబేజ్ చేస్తున్నా నేను. ఇది కూడా ఉడకాలి కదా, ఉడికింది ఆల్మోస్ట్. ఉప్పు వేసి ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికిపోయిందిలే. కానీ ఇట్లా కూడా కొద్దిసేపు ఉడకాలి కదా. అలా ఎగ్స్తో పాటు క్యాబేజీ ఉడికితే బాగా వస్తుంది, అందుకోసం 2 కలిపి ఉడికిస్తున్నాం. మంచిగా కలుపుకోవాలి, క్యాబేజీ కోడిగుడ్డు అన్నీ కలిసేలాగా. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా క్యాబేజీ, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఎగ్స్ ఫ్రెండ్స్. ఇలాగ మంచిగా కలుపుకొని ఇలా కొద్దిగా ఉప్పు, మగ్గించుకోవాలి. కారము, మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. కానీ వాటర్ పోసేది ఏం లేదు, ఇంతే వేపుకోవాలంతే తప్ప వాటర్ పోయద్దు. ఓకే, ఎందుకంటే కొంచెం మళ్ళీ వాటర్ పోసి ఉడకడానికి ఫస్ట్ మంచిగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ వాటర్ హీటర్ అన్నీ ఏది పోయొద్దండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఆల్రెడీ సాల్ట్లో ఉడకబెట్టుకున్నాం కదా, అందుకోసం కొంచెం తక్కువ వేసుకోవాలి సాల్ట్. మళ్ళీ రుచికి సరిపడా మీకు కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే కరెక్ట్గా సరిపోయే కొలతలతో చేసాం కాబట్టి మాకు ఈ సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి మంచిగా. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. అన్నం తక్కువ, కూర ఎక్కువ తినాలంటారు కదా, ఇది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. చపాతీలో అయితే బాగా వస్తుంది. కారం వేసిన తర్వాత వాటర్ వస్తాయి. ఈ కూర విధానం అప్పటిదాకా పొడి పొడిగా ఉందా, ఇప్పటిదాకా కారం వేసిన తర్వాత వాటర్ వస్తుంది. ఈ వాటర్ తోటే ఉడికించాలి ఎంతసేపు ఉన్నాయి, వాటర్ పోయేది. మధ్య మధ్యలో కలుపుకోవాలి మంచిగా. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ వచ్చాయి, కర్రీ కూడా బాగా ఉడికిపోతుంది. ఇలాగా కారం వేసిన తర్వాత వాటర్ వస్తాయని చెప్పాం కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా కర్రీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే విధంగా చేసుకోవాలి, అప్పుడు కోడిగుడ్డు క్యాబేజీ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా చపాతీలోకి లేదా రైస్లోకి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేసుకుని ఇలా తినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. లాస్ట్లో మనం కరివేపాకు ముందు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాం. దించేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే కర్రీ కరివేపాకు వేసేసిన అయిపోయింది. మసాలా కూడా వేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. లాస్ట్లో దించే ముందు కొద్దిగా ధనియాల పొడి, మసాలా మీకు ఆల్రెడీ మేము చేయించాం కదా, లైవ్లో చూపించాం కదా మసాలా ఎలా చేస్తా, అదే మసాలా ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము. కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. ఎగ్ వేసిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మసాలా వేస్తే దాని టేస్టే వేరబ్బా. అలాగా మీరు కూడా ఖచ్చితంగా, ఇది మస్తు టేస్ట్ మస్తు ఉంటుంది. క్యాబేజీ ఒకటే వండితే అంత మంచిగా ఇష్టంతో తినరు, దాంట్లో కోడిగుడ్లు వేస్తే ఖచ్చితంగా తింటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇవి కర్రీ అనేది చేసుకుని ఎలా వచ్చిందో మా కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో అయిపోయింది కర్రీ, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.